హాయ్ అండి, పాపాయక్క కిచెన్కి స్వాగతం. మా ఇంటి వంట మా స్టైల్లో ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ తయారీ మరియు దానితో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈరోజు మనం చేస్తుంది ఇంట్లోనే తక్కువ ఖర్చుతో బయట మార్కెట్లో లభించే ఐస్ క్రీములకు పోటీగా నిలుస్తుంది. ఒక్కసారి చేసి చూడండి. రుచితో పాటు ఆరోగ్యానికి హాని లేకుండా ఉంటుంది. ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందించవచ్చు. ఈ ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీ సింపుల్గాను స్టోర్ చేసి వేసవంతా చల్లగా గడపవచ్చు. ఓకే, మరి ఆలస్యం లేకుండా మన స్వీట్ జర్నీని స్టార్ట్ చేసేద్దామా? ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేయాలో పూర్తి వీడియో లింక్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఒక్కసారి తప్పకుండా చూసి ట్రై చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్తో ఉన్న 1 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను. ముందుగా చల్లటి పాలలో 2 కప్పుల ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. పాలు మరిగేలోపు ఈ మిశ్రమం బాగా నానిపోయి రెడీ అవుతుంది. పంచదారని మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఒక 4 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. పంచదారని తక్కువగా ఇష్టపడే వాళ్ళకి అయితే ప్రీమిక్స్లో ఉండే తీపి సరిపోతుంది. అదనంగా పంచదార వేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. దానిలో 1/2 గ్లాసు నీరు పోయాలి. ఆ నీటిలో ఫుల్ క్రీమ్ పాలను గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టాలి. లో ఫ్లేమ్లో పాలను 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ పౌడర్ని అందులో వేసి బాగా కలపాలి. ఇంకా 5 నిమిషాలు దీన్ని ఉడికించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు ఉంచాలి. ఈ సమయంలో ఐస్ క్రీమ్ కొంచెం చిక్కగా మారుతుంది. అప్పుడు మీరు బ్లెండర్తో కానీ మిక్సీ జార్తో కానీ ఈ మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని డీప్ ఫ్రీజ్లో 1 రాత్రి మొత్తం ఉంచాలి. ఇలా మన హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ రెడీ. ఈ చల్లని ఐస్ క్రీమ్ని వేసవిలో పిల్లలకైనా పెద్దలకైనా చల్లగా సర్వ్ చేయవచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రతి స్టెప్ను దృష్టిగా చూసినప్పుడే పూర్తిగా అర్థమవుతుంది.
ఒక్కసారి డీప్ ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఐస్ క్రీమ్ బాగా గట్టిగా మారి ఉంటుంది. ఇప్పుడు ఒక స్కూప్తో తీసి గ్లాస్లో లేదా కప్పులో అందంగా సర్వ్ చేయండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ సిరప్ లేదా ట్యూటీ ఫ్రూటీతో గార్నిష్ చేయొచ్చు. ఇది పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా చాలా నచ్చే డెజర్ట్. ఇంట్లో ఉన్న పదార్థాలతో తక్కువ ఖర్చులో హైజీనిక్గా టేస్టీ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఈ వేసవిలో తప్పకుండా ప్రయత్నించండి. ఇలాంటివి కావాలంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంటి వంట మా స్టైల్లో ఐస్ క్రీమ్ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా మళ్ళీ కలుద్దాం మరో చల్లని తీయని వంటకంతో.